హాయ్ అండి. టీ, కాఫీ ఈరోజు దాని గురించి చూద్దామా? మనకి టీ, కాఫీ లేకుండా అసలు రోజు స్టార్ట్ అవ్వదు, రోజు ఎండ్ అవ్వదు. సో, ఇది ఎంతవరకు తీసుకోవాలి? అసలు తీసుకోవచ్చా? తీసుకోవద్దా? వీటి రెండిట్లో కామన్‌గా ఉండేది కెఫీన్. అసలు కెఫీన్ రోజుకి ఎంతవరకు తీసుకోవచ్చు? తీసుకోవచ్చు అంటే తీసుకోవాలి అని కాదు. ఇఫ్ యూ ఆర్ అడిక్టెడ్ ఓకే. ఎంతవరకు? లిమిట్ అంటే 200-300. సో, ఒక కప్పు కాఫీలో 120 ఉంటుంది కెఫీన్. ఒక కప్పు టీలో 50-60 అంటే హాఫ్ ఉంటుంది. సో కెఫీన్ క్వాంటిటీ మన బాడీలో ఎప్పుడు కూడా 200-300 మించకుండా మీరు తీసుకుంటే అది డిపెండెన్స్ రాకుండా చూస్తుంది. సో అంతవరకు ఓకే. అంటే కెఫీన్ వల్ల ఏదో మంచి జరుగుతుందని కాదు. ఓన్లీ థింగ్ ఇస్ వీల్ ఫీల్ గుడ్. దెర్ ఇస్ నథింగ్ గుడ్ విత్ కెఫీన్. సెకండ్, అసలు టీలో ఇంకేముంటాయి? టీలో టానిన్స్ ఉంటాయి. సో టానిన్ అనేది మన ఐరన్ అబ్జార్ప్షన్ని కూడా తగ్గిస్తుంది, బ్లాక్ చేస్తుంది. సో ఈ టానిన్స్ ఉండే ప్రాబ్లం వల్ల కూడా మనం తినే ఫుడ్లోని ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది. అండ్ టీ అసలు ఏంటి బెనిఫిట్? టీ ఆకులు మంచిది, చాయ్ పత్తి గుడ్ అంటారు. ఆకుల్లో ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఉంటాయండి. ఇవి ఏంటంటే యాంటాక్సిడెంట్స్. ఈ యాంటాక్సిడెంట్స్ వల్ల మనకి కరోనరీ హార్ట్ రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఇది ఎలా తీసుకోవాలి? గ్రీన్ టీ, లెమన్ టీ ఆర్ ఎనీ బ్లాక్ టీ వితౌట్ యాడెడ్ మిల్క్. ఈ టైంలో ఈ బెనిఫిట్స్ ఏవైతే యాంటాక్సిడెంట్ బెనిఫిట్స్ ఉంటాయో ఇవి బాడీకి వెళ్తాయి. వన్స్ యూ యాడ్ మిల్క్ దీస్ బెనిఫిట్స్ విల్ బీ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్. సో మిల్క్ టీని మీరు వీలైతే యూ రీప్లేస్ విత్ సమ్ గ్రీన్ టీ ఆర్ లెమన్ టీ. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు అసలు ఎప్పుడు కన్జ్యూమ్ చేయొచ్చు? ఫుడ్ తీసుకునే 1 అవర్ ముందు, 1 అవర్ తర్వాత అవాయిడ్ చేయండి. బికాజ్ మీ ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని కూడా. సో అసలు ఎన్ని కప్స్ వరకు టీ తాగొచ్చు యా కాఫీ తాగొచ్చు? మ్యాక్సిమం 2 cups ఆఫ్ కాఫీ యా 4 cups ఆఫ్ టీ. కప్ అంటే చిన్న కప్పు, ఇంత కాదు. నెక్స్ట్, మీరు ఒకవేళ తీసుకుంటున్నా సరే ఫుడ్కి 1 అవర్ ముందు, 1 అవర్ తర్వాత వీలైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని కూడా అబ్జార్బ్ చేయనివ్వకుండా ఇవి ఆపేస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు టీ, కాఫీ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ.